హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మా ఇంట్లో పెసరపప్పు, ములక్కాడ, కాకరకాయ తాలింపు. ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్, తిందాం. నాకైతే మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు ఫ్రెండ్స్, డైరెక్ట్గా అన్నం తినేద్దామని. మీరు ఇవాళ టిఫిన్ చేశారా? షమి ఇలా ములక్కాడని కూడా యాడ్ చేసుకొని దానికి కాకరకాయ చాలా బాగుంది. వేడివేడిగా రైస్, వేడివేడిగా కర్రీస్. అదృష్టం ఉంటే తినగలుగుతున్నాం కదా ఫ్రెండ్స్ మనం. పాపం బయట లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా. డైలీ మీ శక్తి కొలది మీరు వండుకునే దాంట్లో ఒక మెంబర్కి రైస్ పెట్టండి ఫ్రెండ్స్. బయట నేనైతే రెగ్యులర్గా పనిచేస్తున్నాను, మీరు కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మనకు కష్టాల్లో ఉన్నప్పుడు యూనివర్సే హెల్ప్ చేస్తుంది అన్నమాట. మనం ఏది ఆశించకూడదు, ఇచ్చి వదిలేసేయండి దానికి. అక్కడ ఏ దానం చేసినా కూడా ఏ దానాన్ని కూడా దానంకి నేను ఇలా చేశాను కదా అని చెప్పేసి దేవుడికి మొరపెట్టుకోకూడదు. ఈరోజు దాన్ని వదిలేయాలి. ఇంత చేస్తే నాకేం ఇయ్యలేదు ఆ దేవుడు అని దేవుడిని అస్సలు తిట్టుకోకూడదు. చేసింది కుడి చేతికి చేసింది ఎడమ చేతికి తెలియకూడదని ఏదో అంటారు కదా సామెత, ఆ మాదిరిగా ఉండాలి. కాకరకాయ చాలా బాగుంది. ఇది రిలయన్స్లో తెచ్చిన కాకరకాయలు ఫ్రెండ్స్. చాలా పొడవుగా పెద్ద, అది హైబ్రిడ్ కాకరకాయలు. బాగున్నాయి టేస్ట్. నాకు తెచ్చిన ములక్కాడ ఎలా ఉంది?